హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ జుట్టు కోడి కూర. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా సరే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా పట్టి వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్. కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా. ముందుగానే క్లీన్ చేసుకున్న చికెన్లోకి 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా హన్వి గారు కూడా మాట్లాడుతుందండి. 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీ బట్టి కారం వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నా. అందులోకే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని పీసెస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా పీసెస్కి పట్టాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, నేను వేయడం మర్చిపోయాను. పీసెస్కి బాగా పట్టే విధంగా మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. పీసెస్కి బాగా పడతాయి కారం, ఉప్పు, పసుపు అవన్నీ. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అంత టైం పడుతుంది ఉడకడానికి. చాలాసేపు ఉడకబెట్టాలండి. ఇది ఒక్కొక్కసారి అనిపిస్తుందండి దీనికన్నా మటనే జల్ది ఉడుకుతుందేమో అని. త్వరగా ఉడుకుతుందేమో అని నేను కుక్కర్ తీసుకున్నా అండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో కూరకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీటెక్కిన తర్వాత కొద్దిగా దాచిన చెక్క, కొద్దిగా జీలకర్ర, కొంచెం సాజీరా వేసుకొని అందులో 5-6 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా బాగా ఫ్రై అయ్యే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బ్రౌనిష్ కలర్ రావాలి ఆనియన్స్. అలా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ముందుగానే చికెన్ కలిపేటప్పుడు వేస్తా, మళ్ళీ ఆయిల్లో కూడా వేస్తా అండి. ఎందుకంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న జుట్టు కొడిని అందులో యాడ్ చేసుకోవాలండి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లోనే బాగా ఫ్రై కానివ్వాలండి. కొద్దిసేపు ఆయిల్లోనే ఉడకాలి. మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మళ్ళా కలిపి ఇలా కొంచెం దగ్గర పడినాక 1 లీటర్ కంటే ఎక్కువనే వాటర్ పట్టినాయండి నాకు. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగానే సాల్ట్ వేసిన కాబట్టి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ యాడ్ చేస్తున్నా సాల్ట్ని. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి అందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసి 10-12 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత విజిల్లో గాలి మొత్తం పోయేదాకా వెయిట్ చేసి అందులో వచ్చిన ఎగ్స్ అందులో వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 20 విజిల్స్ వచ్చేదాకా విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి అందులో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఎంతో టేస్టీ అయిన జుట్టు కోడి కూర రెడీ. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో అండ్ మీ సైడ్ ఈ జుట్టు కోడిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.